సో భౌతికంగా అంటే ఫిజికల్‌గా కోర్ట్‌లో హాజరు కాకపోతే నాన్ బెయిలబుల్ దాన్నేమంటారు నాన్ బెయిలబుల్ వారెంట్ అనేది జారీ చేస్తామని చెప్తుంది కోర్టు. ఎవరికి? సిబి రంగనాథ్ గారికి. సో నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తాం. హైడ్రా చీఫ్ రంగనాథ్‌కు హైకోర్టు హెచ్చరిక. సో మీ అందరికీ తెలుసు రంగనాథ్ గారు హైడ్రా దానికైతే కమిషనర్‌గా వ్యవహరిస్తున్నారు. హైడ్రా పేరుతోటి హైదరాబాద్ నగరంలో చెరువులు, కుంటలను అయితే పునరుద్ధరిస్తున్నారు. చాలా వరకు చెరువులు అనేది జీవకాలం ఉట్టిపడుతుంది. మళ్ళీ అన్నీ బయటకు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ ఇంకో 2-3 రోజుల్లో కూడా ఇంకేదో చెరువు ఓపెనింగ్ ఉంది. సో ఇదంతా ఒక విషయం ఒక సైడ్ నడుస్తూ ఉంటే చాలామంది అంటే కోర్టు తీర్పుకు ఉన్నాయి అంటే కోర్టులో కేసు నడుస్తున్నటువంటి భూములను కూడా కోర్టు ఆదేశాలు ఉన్నటువంటి భూములలో కూడా రంగనాథ్ గారు ఎంటర్ అయ్యారు హైడ్రా పేరుతోటి. కోర్టు యొక్క ఆదేశాలను ఉల్లంఘించారు అని చెప్పేసి మళ్ళీ కొంతమంది కోర్టుకు పోయారు. ఆ విషయంలో రంగనాథ్ ఫిజికల్గా అటెండ్ అవుతాడు అని చెప్పేసి అయితే కోర్టు సీరియస్ అయింది. బతుకమ్మ కుంట కేసులో కోర్టుకు హాజరు కాకపోవడంపై కోర్టు అయితే ఆగ్రహం వ్యక్తం చేసింది. మనం ఎన్ని కమిషన్లు ఉన్నా ఎంత కమిషనరమైనా ఎన్ని వ్యవస్థలు ఉన్నాయి కోర్టు ముందట చట్టం ముందర అందరం ఒకటే కాబట్టి అటెండ్ కావాల్సి ఉండే. సో ఇక్కడ హైడ్రా చీఫ్ ఏవి రంగనాథ్ను హైకోర్టు అయితే హెచ్చరించింది. ప్రత్యక్షంగా కోర్టులో హాజరు కాకపోతే నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తామని స్పష్టం చేసింది. బతుకమ్మ కుంట వివాదంలో డిసెంబర్ 5వ తేదీలోపు ప్రత్యక్షంగా వచ్చి కోర్టులో హాజరు కావాలని నోటీసులు జారీ చేసింది. కోర్టు వివాదంలో ఉన్న ప్రైవేటు స్థలంలో ఎలాంటి మార్పులు చేర్పులు చేయరాదన్న హైకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించినందున కోర్టు ధిక్కరణ కింద ఎందుకు చర్యలు తీసుకోకూడదో వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆయనకు హైకోర్టు రంగనాథ్కు నోటీసులు అయితే జారీ చేసింది. ఈ క్రమంలోనే రంగనాథ్పై చర్యలు తీసుకోవాలంటూ సుధాకర్ రెడ్డి అనే వ్యక్తి కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. సో కంటెంప్ట్ ఆఫ్ కోర్టు. సో ఇవాళ మరోసారి విచారించిన కోర్టు రంగనాథ్పై ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రత్యక్షంగా కోర్టులో హాజరు కాకపోతే నాన్ బెయిలబుల్ వారెంట్ సరే మీరు ఎంత అన్నా బిజీ ఉండొచ్చు వీకెండ్స్లోనో లేకపోతే వీక్ డేస్లో కూడా మీరు కూల్చివేతలు చేస్తున్నట్టున్నారు. ఎంత బిజీ ఉన్నా కోర్టుకు హాజరై మీరు బాజాప్తా హైదరాబాద్ నగరానికి మేలు చేసే కార్యక్రమాలు చేస్తున్నామని అనుకుంటున్నప్పుడు మీరు ఆ కోర్టుకు పోయి గదే సమాధానం చెప్పుర్రి. అక్కడ మీరు ఏ ఆధారాలు చూసి వాళ్ళకి గోల్ చేశారు. వాస్తవానికి ఇక్కడ ఎవరి హక్కులను కూడా కాలరాయద్దు. వాళ్ళకి నిజంగానే ప్రాపర్ ఎవిడెన్స్ ఉన్నాయి, ప్రాపర్ డాక్యుమెంటేషన్ ఉంది, వాళ్ళ ప్రాపర్ రైట్స్ ఉన్నాయి వాళ్ళకి అన్నప్పుడు కూలగొట్టడానికి ఎవరికి రైట్స్ లేవు మళ్ళీ. సో అది వెరిఫై చేసుకొని హైడ్రా రంగనాథ్ గారు కోర్టుకు హాజరు కాండి, లేదా మీ పక్షాన్ని ఇంకెవరైనా హాజరయ్యే వెసులుబాటు ఏమన్నా ఈ కేసులు ఉందో లేదో మనకు ఐడియా లేదు కానీ అట్లేమన్నా ఉన్నా చేయండి. లేదా ప్రతి కేసుకు పోరు కానీ అప్పుడప్పుడన్నా హాజరైతే కోర్టు ముందట ఇట్లాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయి. మరి హైడ్రా రంగనాథ్ గారు చేస్తున్నటువంటి పని కరెక్టా తప్ప? హైడ్రా పనితీరు ఎట్లుంది? హైడ్రా పనితీరు సమర్థిస్తున్నారా లేదా? హైడ్రా కొనసాగాలన్నా వద్దా అనేది కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేయండి.